నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. సంతానలేమి సమస్య 5 ముఖ్యమైన కారణాల వల్ల అవ్వచ్చు. ఒకటేమో ఓవులేషన్ ప్రాబ్లం, అంటే అండం సరిగా విడుదల అవ్వకపోవడము లేదా ఇర్రెగ్యులర్ గా అవ్వడం అనేది ఒక పెద్ద సమస్య. రెండోది ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు, అంటే ట్యూబ్స్ చాలా ముఖ్యమైన పాత్ర ప్లే చేస్తాయి. అండం విడుదలైనప్పుడు అక్కడ వచ్చి ఉన్నప్పుడు కణాలు ఉన్నాయి అనుకోండి, ఫలదీకరణ కూడా అక్కడే అవుతుంది. సో ఫెలోపియన్ ట్యూబ్స్ చాలా ఇంపార్టెంట్. మూడోది మేల్ ఫ్యాక్టర్, అంటే హస్బెండ్ లో కణాలు బాగాలేవనుకోండి లేదా ముటిలిటీ కదలిక బాలేదు, ఆకారం బాగాలేనప్పుడు కూడా ఈ సమస్య ఉండొచ్చు. నాలుగోది ఏజ్ రిలేటెడ్ డిక్లైన్, అంటే అమ్మాయిలలో వయసు ఎక్కువ అయ్యే కొద్దీ అండాల క్వాలిటీ బాగుండకపోవడం వల్ల ఈ సంతానలేమి సమస్య అనేది ఎక్కువ అవడం జరుగుతుంది. సో ఏజ్ రిలేటెడ్ ఇన్ఫర్టిలిటీ. ఐదోది అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, అంటే అన్ని బాగుంటాయి, కణాలు బాగున్నాయి, గర్భసంచి బాగుంది, ట్యూబ్స్ బాగున్నాయి, అండాలు బాగానే ఉన్నాయి, రెగ్యులర్ పీరియడ్స్, ఎక్కువ వెయిట్ కూడా లేదు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేదు, అయినా రావట్లేదు అనుకోండి, అలాంటప్పుడు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు. ఈ 5 సమస్యల్లో ఏ సమస్య ఉన్నా సంతానలేమి సమస్య కావచ్చు. కాకపోతే ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా ఉంటాయి, కాబట్టి ఏంటి ఈ సమస్య అనేది కనుక్కుంటే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి.